రోజు దేవుని వాగ్దానము 2 కొరింథీలకు 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఎవరైనా యేసుక్రీస్తు సువార్తను నమ్ముతున్నారు అనటానికి రుజువు ఏంటో ఈ వచనంలో పౌలు చెప్తున్నారు. క్రీస్తును నమ్మిన వాళ్ళు తిరిగి జన్మించబడతారు. అసలు సువార్త అంటే ఏమిటి? మానవాళి పాప ప్రక్షాళన కోసం, పశ్చాత్తాపం కోసం, వారి పాపాలకి ప్రాయశ్చిత్తం కోసం యేసుక్రీస్తు ప్రభువారు శిలువపైన చనిపోయారు. ఆయన 3వ దినమున తిరిగి లేచి త్వరలో సంఘం కోసం తిరిగి రానున్నారు. ఆయన మన పాపాల కోసం చనిపోయాడని, తిరిగి లేచాడని నమ్మడమే సువార్త. అలా నమ్మిన వారి జీవితాల్లో క్రీస్తు ఉంటారు. క్రీస్తు ఉన్నారు మీ జీవితంలో అనడానికి రుజువేంటంటే మీ జీవితము కొత్తగా మారిపోతుంది. మీరు తిరిగి జన్మిస్తారు. గతంలో మీరు చేసిన పనులు ఇప్పుడు చేయలేరు. గతంలో మీరు మాట్లాడిన చెడ్డ మాటలు ఇప్పుడు మాట్లాడలేరు. గతంలో మీరు చేసిన పాపపు పనులు ఇప్పుడు చేయలేరు. ఎందుకంటే మీలో క్రీస్తు ఉన్నారు. క్రీస్తు ఉన్న చోట పాపం ఉండదు. క్రీస్తు పాపము చేయడు. కాబట్టి ఎప్పుడైతే మనము క్రీస్తును నమ్ముతామో మనము కొత్తగా జన్మిస్తాము. ఈ వచనము యేసుక్రీస్తును ఎవరైతే నమ్ముతారో అందరికీ వర్తిస్తుంది. ఏ దేశము వాడైనా, ఏ ప్రాంతము వాడైనా, ఏ కులానికి చెందిన, ఏ మతానికి చెందిన ఎవరైతే క్రీస్తును నమ్ముతారో వారందరూ కూడా క్రొత్త జన్మ ఎత్తినట్లే. వారి జీవితాల్లో పాతవి గతిస్తాయి, క్రొత్త విషయాలు మొదలవుతాయి. దేవునికి సంబంధించిన విషయాలు వాళ్ళ జీవితాల్లో మొదలవుతాయి. దేవుని వాక్యానికి, దేవుని ప్రణాళికకి అనుగుణంగా వారి జీవితాలు మార్చబడతాయి. ఒకసారి ప్రశ్నించుకుందాం, మన జీవితాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి? క్రీస్తును నమ్మిన తర్వాత మన జీవితాలు మారాయా? ఇంకా మనం పాత జీవితాలకి సంబంధించిన వాటి మీదే బ్రతుకుతున్నామా? ఒకసారి ఆలోచించుకుందాం. ఇంకా గత జీవితానికి సంబంధించినవి ఏదైనా మనం అనుసరిస్తుంటే వాటన్నిటినీ వదిలేసి క్రీస్తు ప్రసాదించిన నూతన జీవితాన్ని దేవునికి మహిమకరంగా ఆయన చిత్త ప్రకారం నడుచుకుందాం. ప్రార్థన. మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రములు. మా కోసం, మా పాప క్షమాపణ కోసం మీరు శిలువపైన చనిపోయినందుకు మీకు వందనాలు. ప్రభువా, ఆ నీతిమంతులమైన మమ్మల్ని నీతిమంతులుగా చేశారు. మీరు చేసిన ఆ గొప్ప కార్యము వలన మేము నీతిమంతులుగా ఎంచబడుచున్నాము. దానిని బట్టి మీకు స్తోత్రములు, మీకు వందనములు ప్రభువా. క్రీస్తునందున్న వారు నూతన సృష్టి అని మీ వాక్యము సెలవిస్తుంది. మా జీవితాల్లో కూడా మేము పాత విషయాలని అన్నిటినీ వదిలేసి ఆత్మ నడిపింపు ద్వారా దేవుని బిడ్డలుగా మీ మహిమ కోసం మేము జీవించేలాగా మమ్మల్ని మార్చండి. ఇంకా మా జీవితాల్లో ఏదైనా మేము మార్చుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉంటే ఇప్పుడే మాకు తెలియచేయండి. మమ్మల్ని క్షమించండి. ఎన్నోసార్లు మా పాత జీవితంలోకి మేము పడిపోయాం. మీరు మాకు శక్తినివ్వండి దేవా. కొత్త జీవితంలో మేము ఇంకా బలంగా నిలబడి మీ మహిమ కోసము, మీ వాక్యం ప్రకారము, మీ ప్రణాళిక ప్రకారము, సువార్త పరిచర్య కోసము మేము బ్రతికేలాగా మమ్మల్ని మార్చండి. మరొకసారి మా అందరి జీవితాలని మీకే అర్పించుకుంటూ మా జీవితాల ద్వారా మీరే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు వారి దివ్యనామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.